ప్రభువా నీ సన్నిధి, పూజలు చేయగ నా పెన్నిధి. చేరితి ప్రభువా నీ సన్నిధి, పూజలు చేయగ నా పెన్నిధి. పాడి స్తుతిల్తును నీ దివ్య నామము, పాడి స్తుతిల్తును నీ దివ్య నామము. వరములు చిందే ఈ దివ్య బలిలో, వరములు చిందే ఈ దివ్య బలిలో. చేరితి ప్రభువా నీ సన్నిధి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, ఈనాటి పరిశుద్ధ గ్రంథ పట్టణాలను మనం ఒకసారి పరిశీలించుకున్నట్లయితే, మొదటి పట్టణంలో పౌలు గారు క్రీస్తు కోసం పొందుకున్న బాధల గురించి, పొందిన శ్రమల గురించి, అందరూ ఆయన ఏ విధంగా ప్రభువుకు సాక్షిగా నిలబడటానికి భరించి జయించారో చదువుకుంటున్నాం. క్రీస్తు కోసం ఆయన పాటుపడిన విధానాన్ని మనం చదువుకుంటూ ఉన్నాం. అదేవిధంగా సువార్తకు వచ్చేసరికల్లా మనిషికి ఏది ముఖ్యమైనది, మనిషికి నిత్య జీవితాన్ని ఇచ్చేది ఏమిటి, ధనమా దైవమా అనేటువంటి అంశం గురించి సువార్తలో మనం చదువుకుంటున్నాం. అనేక సందర్భాల్లో మానవులమైన మనము ధనార్జనకు, ఆస్తిపాస్తు సంపాదనకని ప్రాముఖ్యతనిచ్చి ఆధ్యాత్మికతను పక్కన పెట్టిన సందర్భాలు ఉంటాయి. అటువంటి సందర్భాలు మనలో ఉన్నట్లయితే జ్ఞాపకం చేసుకుంటూ, పశ్చాత్తాపడుతూ, పాపక్షమాపణ కోరుకొని పరిశుద్ధమైన మనసులతో ఈ దివ్య బలి పూజలో పాల్గొన ప్రయాసపడదాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితంలోకి చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి. క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి. ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపండి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మిమ్ము నమ్మిన వారికి రక్షణము మీరే. కనికరించి మా ప్రార్థనలను ఆలకింపుము. మీ సహాయం లేనిచో బలహీనపడిన మా మానవ స్వభావము ఏ కార్యమును సాధింపలేదు. కావున మీ కృపా సహాయంతో మేము మీ ఆజ్ఞలను పాటించి మీ చిత్తానుసారంగా జీవింపగలిగినట్లు అనుగ్రహింపుడు. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పరిపాలించడు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 11వ అధ్యాయము 18వ వచనము 21వ వచనము నుండి 30వ వచనం వరకు. కానీ కేవలము లౌకిక కారణము చేతని తమ్ము తాము పొగడుకొనువారు పెక్కుమంది ఉండుటచే నేనును అట్లే చేయుదును. నేను మరలా అవివేకపు పలుకులు పలుకుచున్నానేమో, కానీ ఎవడైనా దేనిని గూర్చి అయినా పొగడుకొను ధైర్యము గలవాడైనచో నేనును అంత ధైర్యము గలవాడగుదును. వారు హెబ్రీయుల, నేనును అట్టివాడని. వారు ఇజ్రాయేలీయుల, నేనును అట్టివాడని. వారు అబ్రహాము సంతతి వారా, నేనును అట్టివాడని. వారు క్రీస్తు సేవకుల, నేను పిచ్చివాని వలె మాట్లాడినను నేను వాని కంటే అధికుడనగు సేవకుడను.
నేను వారికంటే ఎక్కువగా కష్టపడి పనిచేసి తిని, వారికంటే ఎక్కువ మారులు నేను చెరయందు ఉంటిని, ఎక్కువ మారులు కొరడా దెబ్బలు తింటిని, ఎక్కువ మారులు మృత్యుముఖమున ఉంటిని. 5 మారులు యూదుల వలన 39 కొరడా దెబ్బలు అనుభవించి తిని, 3 మారులు రోమియుల కొరడా దెబ్బలను అనుభవించి తిని, 1 మారు రాళ్లతో కొట్టబడి తిని, 3 మార్లు ఓడ పగిలిన ప్రమాదములో చిక్కుకొని ఉంటిని, 1 మారు రాత్రి పగలు నీటిలో గడిపి తిని. నా పెక్కు ప్రయాణములలో వరద బాధలకును, దొంగల వలనను, ఆపదలకును, తోటి యూదులను, అన్యులను కలిగించిన అపాయములకును గురి అయితిని. నగరములోని ఆపదలకును, అడవులలోని ఆపదలకును, సముద్రముల మీద ఆపదలకును, ఇంకను కపట స్నేహితుల వలన ఆపదలకును లోనైతిని. అంతయు పని శ్రమ, తరచుగా నాకు నిద్ర ఉండేది కాదు. పెక్కుమారులు తిండి గుడ్డ తలదాచుకొనుటకు చోటు లభింపకుండెడివి. మిగిలిన వాని మాట అటుండ, సకల దైవ సంగములకును గూర్చిన వేదన నాకు ఎక్కువగా ఉన్నది. ఎవడైనా బలహీనుడైనచో నాకు బలహీనముగా ఉన్నట్లు అనిపించును. ఎవడైనా పాపమునకు లోనైనచో నా హృదయము విచారముతో నిండిపోవును. ఒకవేళ నేనును పొగడుకొనవలసి వచ్చినచో నేను ఎంత బలహీనుడనో ప్రదర్శించు విషయములను గూర్చి పొగడుకొందును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. యేసయ్యే మా గురి, యేసే మా ఊపిరి, యేసే మా సర్వస్వము, యేసే మా రక్షణ, యేసే నిరీక్షణ, యేసే మా ఆధారము. యేసయ్యే మా గురి, యేసే మా ఊపిరి, యేసే మా సర్వస్వము, యేసే మా రక్షణ, యేసే నిరీక్షణ, యేసే మా ఆధారము. యేసయ్యా, 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 మా మెస్సయ్యా, యేసయ్యా, 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 మా మెస్సయ్యా. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన సువిశేషంలోని భాగము ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. 6వ అధ్యాయము 19వ వచనం నుండి 25వ వచనం వరకు. ఈ లోకములో సంపదలు కూడబెట్టుకొనవలదు. చెదపురుగులు త్రుప్పు వానిని తినివేయును. దొంగలు కన్నము వేసి దోచుకొందురు. కావున నీ సంపదలను పరలోకమందు కూడబెట్టుకొనుము. అచట వానిని చెదపురుగులు త్రుప్పు తినివేయవు, దొంగలు కన్నము వేసి దోచుకొనరు. నీ సంపదలున్న చోటనే నీ హృదయం ఉండును. నీ కన్ను నీ దేహమునకు దీపిక. నీ కన్ను తేటగా ఉన్నచో నీ దేహమంతయు కాంతిమంతమై ఉండును. నీ కన్ను చెడినట్లు నీ దేహమంతయు చీకటమయమగును. నీలోని వెలుగు చీకటిగా మారినచో ఆ చీకటి మహాఘోరమైనది. ఏ వ్యక్తియు 2 యజమానులను సేవింపజాలడు. ఇద్దరిలో అతడు ఒకనిని ద్వేషించును, మరి ఒకనిని ప్రేమించును. ఒకనిని నమ్ముకొని మరి ఒకనిని తృణీకరించును. కనుక నీవు ఎన్నడూను దైవమును ధనమును సేవింపజాలవు.
ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. అర్పణ హృదయార్పణ అర్పణ ప్రేమార్పణ అలంకరించి తిని స్వామి ఈ మందిరమును నువ్వు వస్తావని నీకై నవసుమములు పరిచితిని అర్పణ హృదయార్పణ సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ సర్వేశ్వర, ఇక్కడ సమర్పించిన అర్పణం ద్వారా మానవ స్వభావమునకు అవసరమైన 2 అవసరములను తీర్చుచున్నారు. నూతన జీవమును ప్రసాదించు దివ్య సంస్కారంగా మార్చి మమ్ము ఆహారంతో పోషించుచున్నారు. ఈ దివ్య సంస్కారం ద్వారా మమ్ము నూతనీకరించుచున్నారు. వీని సహాయంతో మా దేహాత్మలకు సంపూర్ణ ఆరోగ్యము చేకూరునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము చేయు స్తుతి మీకు అవసరం లేదు. మేము మీకు వందనములు అర్పింపవలెనని మాలోని కోరికయు మీ వరప్రసాదమే. మా స్తుతులు మీ మహిమను ఏమాత్రమును అధికము చేయలేకున్నను మా ప్రభు ఒక క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సహాయపడుచున్నవి. కావున ఇహపరములతోనూ దోతల గాయక బృందంతో ఏకమై ఉప్పొంగుచు మేము మీ మహిమను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఓటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు శిలువ శ్రమలకు తమను తాము ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా. ఇది విశ్వాస రహస్యము.
ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, నీ ఉత్థానమును చాటిదము, నీవు మరలా వచ్చు వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుడు. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగుదమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లియగు మరియ మాతతోను, ఆమె భర్త అయిన పునీత జోజెప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడకు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఈనాటి పూజ ఉద్దేశంతో పాటు మనందరి వ్యక్తిగత తలంపులను, ప్రార్థనలను పరలోక తండ్రికి సమర్పించుకుంటూ ప్రభు నేర్పిన ప్రార్థన ద్వారా ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహించండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభువుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. శరీరం రక్తము మాకు తీర్పును గను ఖండనగా ఉండక మీ కనికరం బట్టి మా అందరి ఆత్మ శరీరములకు భద్రతగాను ఔషధంగాను ఉండునుగాక. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందునకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును.
ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభువుని మనం అందరం కూడా స్వీకరించి ఉన్నాము. ఆ ప్రభువుని ఆరాధించాలి, ప్రభువుని మహింపరచాలి. పునీత ఇన్యాస్ వారు చేసిన జపంలో ఉన్న ఆత్మీయతను అనుభవించుకుంటూ మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి. నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. నన్ను కడగండి. క్రీస్తువు అనుభవించిన కష్టమా, క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి జేసువా, ఓ మంచి జేసువా, నా ప్రార్థన వినవదరించండి. నా ప్రార్థన వినోదరించండి. మీ గాయముల లోపల, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నన్ను కాపాడండి. నా మరణ సమయమందు నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి నన్ను మీ సన్నిధికి రాజేయండి. రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా, మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము, ముగింపు లేని కాలము నేను నిన్ను స్తుతింతునుగాక. నేను మిమ్ము స్తుతింతునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము భుజించిన దివ్యాహారము మీ విశ్వాసులు మీతో అనుభవించు ఐక్యమును సూచించుచున్నది. ఇది మీ శ్రీ సభ యందు సమైక్యమును నెలకొల్పును గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. వందనం ప్రభు, వందనం వందనం ప్రభు, వందనం. చేతులెత్తి మేమందరం చెబుతున్నాం వందనం. వందనం ప్రభు, వందనం వందనం ప్రభు, వందనం. చేతులెత్తి మేమందరం చెబుతున్నాం వందనం.